జలకేతనం కథానిక రచన శ్రీ సింహప్రసాద్ చదువుతున్నది రాధాగోపి. జలకేతనం కథానిక వినండి. టార్చ్ లైట్ గేటెడ్ కమ్యూనిటీలోని సి బ్లాక్ 83వ ఫ్లాట్లో ఉంటున్న మురళి సింకు దగ్గర నిలబడి గడ్డం గీసుకుంటున్నాడు. మధ్య మధ్య రేజర్ కడుక్కుంటూ భార్యతో మాట్లాడుతున్నాడు. పైపులోంచి నీరు ఏకధారగా కారుతోంది. బి బ్లాక్ 39వ ఫ్లాట్లోని సుందరంగారి అబ్బాయి 6 ఏళ్ల చింటూ బాత్రూంలోని టాయిలెట్ ట్యాంక్ ఫ్లష్ని పదే పదే నొక్కుతూ ఆడుకుంటున్నాడు. ఫ్లష్ నొక్కగానే ఉధృతంగా వచ్చిపడే నీటిని చూసి మురిసిపోతున్నాడు. బ్లాక్ ఏ ఫ్లాట్ 5లోని వంటింట్లో పార్వతి బజార్ నుంచి తెచ్చిన కాయగూరలు జల్లెడ బుట్టలో వేసి సింకు కింద పెట్టి పైపు తిప్పింది. పైపు నీళ్లు వాటిమీద పడి నలువైపులా చిందుతున్నాయి. ఆమె పెసరట్లు వేసి వడ్డిస్తూ బిజీగా ఉంది. డి బ్లాక్ ఫ్లాట్ 98 బాల్కనీలోని పైపు కింద పెట్టిన బకెట్ నిండిపోయి పొంగిపోతోంది. ఆ పైపు కట్టేసి ఉంది, కాని సన్నధారగా ఎప్పటినుంచో నీళ్లు లీక్ అవుతున్నాయి. అబ్బబ్బా, ఆ నీటి శబ్దం వినలేక చస్తున్నా. ఈ వారమైనా ప్లంబర్ని పట్టుకుని రిపేర్ చేయించండి అంది షీల. చూద్దాంలే, చెయ్యేస్తే చాలు, వాడు 200 ఇమ్మంటాడు తాపీగా చెప్పాడు తిరుపతి. బ్లాక్ ఈ ఫ్లాట్ 122లోని ఫ్లష్ ట్యాంకులోంచి నీరు సన్నగా లెట్రిన్లోకి ఎన్నాళ్లనుంచో కారుతూనే ఉంది. ఇంటి యజమాని నాయుడుగాని అతడి భార్యగాని గమనించలేదు. సడన్గా అన్ని కుళాయిల్లోని నీళ్లు ఆగిపోయాయి. మురళి అద్దరిపడ్డాడు. పైపుని తిప్పాడు, కొట్టాడు. ఒక్క చుక్క రాలేదు. దీనికేం పోయే కాలం వచ్చిందో? నీళ్లు ఆగిపోయాయే, లోపల వస్తున్నాయేమో చూడు గట్టిగా కేక పెట్టాడు. ఇక్కడా రావట్లేదండి. ఏమైందో? అసోసియేషన్కి ఫోన్ చెయ్యండి. వేలకి వేలు మెయింటెనెన్స్ గుంజుతున్నారు. ఈ మాత్రం చూసుకోవద్దు బదులిచ్చిందామె. అదే పనిగా ఫ్లష్ నొక్కినా నీళ్లు రాకపోయేసరికి ఏడుపందుకున్నాడు చింటూ. ఏడుపు విని వచ్చిన తండ్రిని చూసి ఏడుపు స్వరం పెంచాడు. రెంటికి వెళ్లాడే, కడగాలి, నాకు చెయ్యి ఖాళీ లేదు, మీరు కడిగేసి ఏకంగా స్నానం చేయించేయండి. పైపులో నీళ్లు రావట్లేదు, బకెట్లోనూ నీళ్లు లేవు. నీటితో ఆట్లాడి ఒలకబోసేసినట్టున్నాడు వెధవా. ఇంటిలోనూ నీళ్లు లేవు. ముందు ఎప్పుడొస్తాయో కనుక్కోండి. పిల్లాడిని ఏమీ అనకండి సుమా. వాషింగ్ మెషిన్ దబదబా శబ్దం చేస్తుంటే బాల్కనీలోకి వెళ్ళింది షీల. లీకవుతున్న పైపులోంచి నీరు కారడం లేదు. దానివంక విచిత్రంగా చూసి రెండో పైపుకి తగిలించిన ట్యూబు లాగేసింది. వెంటనే గావుకేక పెట్టింది. నీళ్లు బందయ్యాయండి, తిరిగి ఎప్పుడొస్తాయో ఏమో, ఈలోగా వాషింగ్ మెషిన్లోని బట్టలు నానిపోతాయి లబలబలాడింది. వచ్చేస్తాయిలే, రాక ఎక్కడికి పోతాయి? ఎప్పుడు ఇలా జరగలేదు. మిగతా వాళ్లకు వస్తున్నాయేమో కనుక్కోండి. తలుపు తీసి కారిడార్లోకి చూశాడు తిరుపతి. ఎదుటివాళ్లు, ఆ పక్కవాళ్లు, ఈ పక్కవాళ్లు అంతా బయటికి వచ్చేశారు. ఆందోళన పడుతూ ఒకరినొకరు అడుక్కుంటూ బయటికి చూశారు. అన్ని బ్లాకుల్నుంచి ఎందరో అసోసియేషన్ ఆఫీస్కి వెళ్తూ కనిపించారు. ఏమైంది? నీళ్లెందుకు రావట్లేదు? అందరిది ఒకే ప్రశ్న. కనుక్కుందామని కొందరు లిఫ్ట్లో కిందికి దిగితే మరికొందరు ఫోన్లో సెక్రటరీని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించసాగారు. ఆఫీసు ముందు గుమ్మికూడిన జనం సెక్యూరిటీ సిబ్బంది మీద పడి విరుచుకుపడుతున్నారు. నాకింకా స్నానం అవ్వలేదు, ఆఫీస్కి లేట్ అవుతోంది, పిల్లలు బాత్రూంకెళ్ళాలి, ఒకటే గొడవ చేస్తున్నారు. 24 గంటలు వస్తున్నాయి కదా అని నీళ్లు స్టోర్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఎలారా దేవుడా? మాకు వంటకే నీళ్లు లేవు. అసలు ఏమైందో చెప్పండి. భయం, ఆందోళన, ఉరకబోతున్న కన్నీరు, నిస్సహాయత. అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులు వచ్చాడు. మీరంతా సహకరించాలి. మన 2 బోర్ల నుంచి ఎంచేతో నీళ్లు ట్యాంకులోకి ఎక్కడం లేదు. మెకానిక్కి ఫోన్ చేశాను. వాడెప్పటికి వస్తాడో, ఎప్పటికి బాగవుతుందో అందాక ఎలాగా? ముందు అర్జెంటుగా వాటర్ ట్యాంకులు తెప్పించండి. ఆ పనిమీదే ఉన్నాను. ఆల్రెడీ 10 బుక్ చేశాను. రేపటికి గాని సప్లై చేయలేమన్నారు. వాటర్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిసినవారు ఉంటే చెప్పండి. ఆ రకంగానూ ప్రయత్నిద్దాం. ఎవరూ స్పందించలేదు. మెకానిక్ వచ్చి చూశాడు. బయటి మోటార్లు బాగానే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ మోటార్లని బయటికి తీసి పరీక్షిస్తే గాని సమస్య ఎక్కడుందో చెప్పలేం. అది తీయాలంటే క్రేన్ కావాలిగా శ్రీనివాసులు అన్నాడు. వాళ్ళని పిలవండి, వెళ్ళిపోయాడతను. అమాంతం డీలా పడిపోయారంతా. ఇవాళ గడిచేదెలా? నీళ్లు లేకుండా ఎలా బతకగలం? అసలు ఆ మాట అనుకుంటేనే నాకు బీపీ హెచ్చుతోంది. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నీటిలోంచి ఒడ్డున పడిన చేపలా ఉంది మన పరిస్థితి.
ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాపోతున్నారు. మమ్మల్నిలా గాలికి వదిలేస్తే మేమేమైపోవాలి? ఏదో ఒకటి చెయ్యండి గద్దించి అడిగింది ఒకామె. అందర్నీ కలయజూసి అన్నాడు, రేపటి కోసం ఉంచిన మంజీరా ట్యాంకులోని నీళ్లు అత్యవసర చర్యగా వదులుతాం. అరగంట సేపు వస్తాయి. త్వరగా వెళ్లి పట్టుకోండి. ఇంకో సంగతి, ఎల్లుండి మంజీరా నీళ్లు వచ్చే వరకు మంచినీళ్ల సప్లై చెయ్యలేం. మీరు వదిలే నీళ్లన్నీ కింది పోర్షన్ల వారికే వెళ్ళిపోతాయి. మా 5th ఫ్లోర్కి రానే రావు బిగ్గరగా చెప్పారొకరు. సానుభూతిగా చూసి ఊరుకున్నాడు సెక్రటరీ. నీళ్లు పట్టుకోవడానికి కొందరు హడావిడిగా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంకొందరు ఇంటికి ఫోన్ చేసి అన్నిట్లోకి నీళ్లు పట్టేయమని చెప్తున్నారు. మంజీరా నీళ్లు వదిలారు. అంతే, ఒకేసారి అన్ని ట్యాపులు తిప్పేసరికి 10 నిమిషాలకే నీళ్లు అయిపోయాయి. పెట్టడానికి 12,000 అడిగాడు. ఆ మర్నాడే రాగలమని చెప్పాడు. తలూపాక తప్పలేదు. స్నానాల కోసం కొందరు దగ్గర్లో ఉన్న బంధుమిత్రుల ఇళ్లకు పరిగెత్తారు. మరికొందరు స్నానం చేయకుండా డియోడ్రెంట్లు స్ప్రే చేసుకుని ఆఫీసులకు పరిగెత్తారు. అలాగే పిల్లల్ని స్కూళ్లకు పంపారు. వారు చిందులు తొక్కితే వీపు మీద ఒక్కటిచ్చి కసిరారు. మరికొందరు మినరల్ వాటర్ క్యాన్లు కొని తెచ్చుకుని అన్నిటికీ అతి పొదుపుగా వాడుకోసాగారు. ఆ నీళ్లు కమోడ్లో పోస్తూ కళ్ళు తుడుచుకున్నారు ఇంకొందరు. మర్నాటి ఉదయమే క్రేన్ వాళ్ళొచ్చారు. బోరుకి సమాంతరంగా తవ్వి లోపల మోటార్లు పైకి తీశారు. మెకానిక్ వచ్చి చూసి మోటార్ ప్రాబ్లం కాదని తేల్చేసి బోరు వాళ్లకి చూపించమన్నాడు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ మర్నాటికి గాని రాలేమన్నారు. బోరు లోతుగా దించడానికి లేక మరోచోట కొత్త బోరు వేయడానికి రేట్లు చెప్పారు. అవన్నీ మాట్లాడుకుందాంలే, ముందు వీలైనంత త్వరగా రండి. ఆ వార్త దావానలం కన్నా వేగంగా కమ్యూనిటీని చుట్టేసింది. టార్చ్ లైట్ గేటెడ్ కమ్యూనిటీని 130 ఫ్లాట్లలో ఉంటున్న జనం ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఉన్నారు. ఎలాగోలా నీళ్లు తెప్పించి గండం గట్టెక్కించండి బ్రతిమాలారు కొందరు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాకేం సరదాగా లేదు అన్నాడు ప్రెసిడెంట్ వెటకారంగా. అసలేవయ్యిందంటారు? నీళ్లెప్పుడొస్తాయంటారు ఒకరు ప్రశ్నించారు. అది తెలియక జుట్లు పీక్కుంటున్నాం. నీళ్లు ఎప్పుడు వచ్చేది కరెక్ట్గా చెప్పమంటే చెప్పలేం చేతులు ఎత్తేశాడు సెక్రటరీ శ్రీనివాసులు. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎందుకు రానిచ్చారంటూ గొణుక్కుంటూ విమర్శిస్తూ సన్నగా వెళ్ళిపోయారు. మొత్తానికి ఎంతో ప్రశాంతంగా భరోసాగా ఉండే టార్చ్ లైట్ గేటెడ్ కమ్యూనిటీలో గందరగోళం నెలకొంది. ప్రతి ఒక్కరిని ఆందోళన ఊపేస్తోంది. 10 వాటర్ ట్యాంకులొచ్చాయి కాని అంతా ఆబగా పట్టేసుకోవడంతో గంటకే అయిపోయాయి. మర్నాటి కూడా నీళ్లు రాకపోతే ఏం చెయ్యాలి, ఎలా పనులు ముగించుకోవాలి అని బెంబేలు పడసాగారు. మరుసటి రోజున బోర్లు వేసే సంస్థ వాళ్లు వచ్చి పరీక్షించారు. బోర్లు 2 ఎండిపోయాయని తేల్చేశారు. కింగ్ కర్తవ్యం అని కింద మీద పడుతుంటే ఆ పక్క అపార్ట్మెంట్ సముదాయంలోనూ ఇదే సమస్య తలెత్తిందని వార్త వచ్చింది. ఏమైంది? భూమిలో వాటర్ లెవెల్స్ పడిపోయాయా? ఎందుకిలా జరిగింది? భూగర్భ జలాలను తోడేయడం ఎక్కువైంది. భూమిలోకి ఇంకే నీటి పరిమాణం తగ్గిపోయింది. అసోసియేషన్ సమావేశంలో ఎన్నో ప్రశ్నలు, రకరకాల సమాధానాలు, చర్చలు, రాద్ధాంతాలు, ఆరోపణలు, ఖండన్లు. అవన్నీ సరేనయ్యా, ముందు అర్జెంటుగా నీళ్లు వచ్చే మార్గం చూడండి. అమాంతం ఎగిరెళ్లి ఎడార్లో పడినట్లుంది మా పరిస్థితి. జనం మూకుమ్ముడిగా అరిచారు. బోర్లు లోతు పెంచాలి లేదా కొత్త చోట కొత్త బోర్లు వేయాలి. వేసి చూస్తే తప్ప పరిస్థితి అంచనా వెయ్యలేం. ఈ పక్కన వాళ్లకన్నా లోతుగా వేస్తేనే మనకు నీళ్లు వస్తాయి. ఇంకేం వేయించండి అసహనంగా అరిచారు జనం. కొత్త బోర్ల సంగతి పక్కన పెట్టండి, మొదట పాతవాటి మీదే దృష్టి పెడదాం. ఎంత లోతులో నీరు పడుతుంది అన్న దానిమీద ఖర్చు ఆధారపడి ఉంటుంది శ్రీనివాసులు చెప్పాడు. ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా ఖర్చు కోసం చూస్తే ఎలా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీళ్లు నిత్యావసరం, అత్యవసరం అని ఒకరంటే, జలమే జవం జీవం అని. అవి లేకపోతే మనుషులే కాదు, ఏ ప్రాణి బ్రతకలేదు. భగీరథ ప్రయత్నం చేసైనా సరే నీళ్లు తెప్పించాల్సిందే గట్టిగానే అర్థించారు. మీతో పాటు మేము సఫర్ అవుతున్నాం. ఇది ఉమ్మడి సమస్య అని మర్చిపోకండి స్వరం పెంచాడు ప్రెసిడెంట్. మీ అందరికీ మన ఫండ్స్ పొజిషన్ గురించి చెప్పాలి. అసోసియేషన్ దగ్గర వారి ఖర్చులకు మాత్రమే డబ్బు ఉంది. ఆ మధ్య నిలవ సొమ్ము తీసేసి లిఫ్ట్లు రెనోవేట్ చేశాం. ఇప్పుడు అంతా తప్పనిసరి కాంట్రిబ్యూషన్ ఇస్తే తప్ప బోర్ల పని మొదలెట్టలేం. ఆ పైన మీ ఇష్టం అనేశాడు సెక్రటరీ. నెల మధ్యలో డబ్బంటే ఎంతమంది ఇవ్వగలరు? నీళ్లు నమిలాడు మురళి. నీళ్లు లేకపోతే బండి నడవదు కనుక అంతా డబ్బు ఇవ్వాల్సిందే అన్నాడు తిరుపతి. మరి గంటకి ఫ్లాట్కి 3,000 చొప్పున వసూలు చేయమని నిర్ణయించినట్టు వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు. సగం మంది అయినా ఇవాళ డబ్బిచ్చేస్తే రేపు బోరు లోతు పని మొదలవుతుందని హెచ్చరిక లాంటి సూచన చేశారు.
బోర్లు లోతుగా దించేస్తే రేపైనా ఖాయంగా నీళ్లు వచ్చేస్తాయిగా? సదానందం ఆశగా అడిగాడు. అతడి భార్య నీళ్ల కోసం బుర్ర తినేస్తోంది. మరి రేపు పని అయిపోతే ఎల్లుండి వచ్చేయొచ్చు. ఖచ్చితంగా ఎవరైనా ఎలా చెప్పగలరు? అంతా దైవాధీనం అంటారు. నవ్వారు మరొకరు. ఏదైనా అనుకోండి, ఉన్న పరిస్థితి ఇది. సర్దుకుపోక తప్పదు. ఇది జీవన్మరణ సమస్యండి. ఎలా సర్దుకుపోగలం? ఇంత సడన్ గా ఇలాంటి దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష సభ్యుల్లా నిలదీశారు ఒకరు. రిటైర్డ్ ఇంజనీర్ రామచంద్రయ్య లేచి నిలబడ్డారు. సడన్ గా ఏదీ రాదు. ఏ సమస్య అయినా పేరుకుపోయి అమాంతం బరస్ట్ అయ్యే వరకు మనం పట్టించుకోం. ఏదో జరిగిపోతుందిగా అని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటాం కాని దీర్ఘకాలిక ప్రయోజనాలు నిర్లక్ష్యం చేస్తాం. అది సరేనండి, ముందిప్పుడు అర్జెంటుగా ఏం చెయ్యాలో అది చెప్పండి చాలు విసుక్కున్నారు. ఏడాది క్రితం వరకు మన వెనక పక్క భూమంతా యూనివర్సిటీ వారిది. పెద్ద పెద్ద చెట్లతో అడవిలా ఉండేది. దాన్ని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేయడంతో అక్కడ ఇప్పుడో కాంక్రీట్ జంగిల్ వెలిసింది. వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాని ప్రభావం భూమ్మీద, భూగర్భ జలం మీద చాలా ఉంటుంది. అయ్యో రామచంద్రయ్య గారు, మన సమస్య అర్జెంటుగా తీరే మార్గం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. హిమాలయన్ నదులు తప్ప మిగతా నదులన్నీ వర్షాధారాలే. భూగర్భ జలాలు పెరగాలన్నా వర్షమే దిక్కు. అంచేత వాననీటిని పరిరక్షించుకోవడమే ఏకైక మార్గం. అందుకు మనమే కాదు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పూనుకోవాలి. ఒక తపస్సే చెయ్యాలి. అది అయ్యే పని కాదులేండి చప్పరించేశారు కొందరు. ఎడార్లోనే నీటిని పారిస్తున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. ఎందుకీ సొదా అనుకుంటూ విసుగ్గా లేచారు కొంతమంది. ముందీ గొడవ నుండి గట్టెక్కనివ్వండి. తర్వాత తాపీగా మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అప్పుడు చెబుదురుగాని అన్నాడు సెక్రటరీ. బలపరిచాడు ప్రెసిడెంట్. ముఖాన గంటు పెట్టుకుని వెళ్ళిపోయారు రామచంద్రయ్య. అపార్ట్మెంట్ వాసులకి అతి కష్టం మీద మరో రోజు గడిచింది. కాని ప్రతి కారిడార్లోని బాత్రూంల నుంచి గబ్బువాసన రాసాగింది. ముక్కు మూసుకుని నడవాల్సిన దుస్థితి వచ్చిపడింది. ఆడవాళ్లు ఇంట్లోని మగవాళ్ల మీద కళ్ళు మూసుకుని పడుతుంటే వాళ్లు అసోసియేషన్ అసమర్థతను నిందిస్తూ ఫోన్లో తెగ సొల్లు కార్చేస్తున్నారు. బోర్దించేవాళ్లు వచ్చారు. అమ్మయ్య, ఇక నీళ్లు వచ్చేస్తాయి సంకలు కొట్టుకున్నారు కొందరు. వారు పని మొదలెట్టారో లేదో సన్నగా వానచినుకులు మొదలై చూస్తుండగా కుంభవృష్టిగా మారిపోయింది. అంతా బాల్కనీల్లోకి వెళ్లి వర్షం వంక వింతగా చూశారు. అసూయగా చూశారు. ఉసూరుమంటూ చూశారు. వర్షం కొట్టి కురుస్తోంది. కమ్యూనిటీలో కురిసిన మొత్తం వాననీరు సిమెంటు నేలమీద వరదలా సాగుతూ రోడ్డుమీదికెళ్ళిపోతోంది. డ్రైనేజీ నిండిపోయి రోడ్డుమీద పొంగుతోంది. రోడ్డుపైన 3 అడుగుల నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అతలాకుతలం అవుతోంది. ఎంత చిత్రమో చూడండి. కళ్ళెదుట నీళ్లు కాలవలు, ఇళ్లల్లో నీటి చుక్క కరువు. కళ్ళెదుటే సహజ వనరు వృధా అవుతున్నా కళ్ళెట్టుకొని చూస్తున్నాం. బయట అధిక నీరు, లోపల నీటి కొరత. ఇదేం బాగోలేదు. ఏదో చెయ్యాలి ఆవేశపడ్డాడు మురళి. ఏం చేసినా అసోసియేషన్ వాళ్లే చెయ్యాలి. మనకు బాధ్యత లేదా? వాళ్ల పెంట మన నెత్తినేం వేసుకోగలం? ముఖం చిట్లించాడు రెడ్డి. మనమంతా ఒక తాటిమీదికి వచ్చి అడిగితే వాళ్ళెందుకు చెయ్యరు? మన బాగు చూడ్డానికేగా వాళ్ళని ఎన్నుకున్నది. ఎవరూ జవాబివ్వలేదు. ఎలాగోలా ఈ గండం గడిస్తే చాలు, తర్వాత ఏమైనా పర్లేదు అనుకుంటూ మౌనం వహించారు. ప్రతి బ్లాకులో, ప్రతి ఫ్లోర్లోనూ ఉత్త మాటలు, వాదోపవాదాలు తప్ప క్రియ శూన్యం. మొత్తానికి వాన వెలిసింది. బోరు లోతుగా దింపే కార్యక్రమం మళ్లీ మొదలైంది. జనం మూగారు, ఉత్కంఠంగా చూడసాగారు. దీనితో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న. ఇంతలో ఎవరో ఊహించని విధంగా పక్క కమ్యూనిటీ వాళ్లు పోలీసులతో బిలబిలమంటూ వచ్చారు. కంగారు పడిపోయారంతా. వారు తిన్నగా వెళ్లి బోరు పని ఆపించేశారు. ఎందుకు ఆపారో తెలియక వాగ్వాదానికి దిగారు వీళ్లు. మాకన్నా మీ బోరు లోతుగా దించితే మా నీళ్లన్నీ మీ వైపుకు మళ్ళుతాయి, మా బోరు ఎండిపోతుంది అన్నది వాళ్ల అభియోగం. ఇదివరకు మీరు మా బోరు కన్నా లోతుగా వేశారు కనుక మాకు ఈ పక్క వాళ్ళకి ఇప్పుడు నీటి చుక్క రాని పరిస్థితి వచ్చింది. ఇరు వర్గాల వారు శత్రువుల్లా కాలు దువ్వుకుంటుంటే వారిని ఆపి శాంతపూర్వకంగా సమస్యని పరిష్కరించుకోమని సలహా ఇచ్చారు పోలీస్ అధికారి. అయినా ఎవ్వరూ తగ్గలేదు. ఇప్పుడు డబ్బు దస్కం గొడవ కాదండి, నీటి పంచాయతీ అరిచాడు శ్రీనివాసులు. బోరుకి మధ్య కనీసం 200 మీటర్ల గ్యాప్ ఉండాలి. పల్లెల్లో స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. అదే ఇక్కడ అమలు చెయ్యాలి. అదిక్కడ కుదరదు. అవి పొలాలు. నీళ్లు ఉంటే పండుతాయి, లేకపోతే ఎండుతాయి. కాని ఇవన్నీ జనావాసాలు. నీళ్లు లేకపోతే జనం పిట్టల్లా రాలిపోతారు. రూలు ఎక్కడైనా రూలే. ఇది మహానగరం. ఇక్కడ వర్తించదు మహానుభావా.
బోరు వెయ్యని ఫ్లాట్ గాని ఇల్లు కాని ఉందేమో చూపించండి. అది మాకనవసరం. మీరు మీ బోరుబావి లోతు చేస్తే చూస్తూ ఊరుకోం. ఏం చేస్తారు? ఇక్కడెవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదు. చేతులు కలుపుకోవడానికి సిద్ధపడ్డారు. ఈలోగా ఈ పక్కవాళ్లు వచ్చి జత కలిశారు. క్షణాల్లో సీన్ రణరంగమైపోయింది. ముందు ముందు నీటి యుద్ధాలు వస్తాయని పెద్దలు చెప్తారు. కాని చూస్తుంటే ఇప్పుడే వచ్చేటట్టున్నాయి. మీరంతా ప్రశాంతంగా కూర్చొని ఇంకా ఏదైనా పరిష్కారం ఉందేమో ఆలోచించండి. పోలీస్ అధికారి సలహా ఇచ్చాడు. అందరి కళ్లల్లో భయం కదిలింది. కలవరపడ్డారు, కలత చెందారు. విద్యాధికులయ్యుండి ఇలా ప్రవర్తిస్తున్నామేమిటని సిగ్గుపడ్డారు. జీవనాధారమైన నీటి కొరత తీవ్రతే అందరినీ ఆవేశపరుస్తుందని గ్రహించి చల్లబడ్డారు. దీనికి పరిష్కారం లేదా? ఎవరో కీచు గొంతుతో అడిగారు. ఒకరు రామచంద్రయ్య పేరు సూచించగా ఆయన్ని అర్జెంటుగా పిలిచారు. ఇప్పటికైనా ఈ రకంగానైనా మీరంతా నీటి విలువ గ్రహించినందుకు చాలా సంతోషం. పూర్వం నదుల పక్కనే జనజీవనం సాగేది. ఎందుకు? పుష్కలంగా తాగునీరు, సాగునీరు లభిస్తుంది కనుక. అందుకే ఎప్పుడూ ఎడతెగక పారు ఏరు లేనిచోట నివాసం ఉండకూడదన్నారు. కాని ఇప్పుడు అడవుల్ని అడ్డంగా నరికి, కొండల్ని నిలువునా పిండిచేసి, పచ్చని పొలాల్ని వాణిజ్య సరుకులుగా మార్చి ఇళ్లు కట్టేస్తున్నాం. ఊళ్ళని పచ్చదనం మచ్చుకైనా లేని కాంక్రీట్ జంగిల్ని చేసేస్తున్నాం. రామచంద్రయ్య గారు, దాని ఫలితం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. కాని మీకు తెలిస్తే చక్కని ఈజీ పరిష్కార మార్గం చూపించండి నాయకులు అడిగారు. ఇక్కడ నదుల్లేవు. ఎక్కడ్నించో తెచ్చే మంజీరా, గోదావరి నీళ్లు నగర అవసరాలని పూర్తిగా తీర్చలేవు. అంచేత వర్షపు నీటిని వృధా కానివ్వకుండా సంరక్షించుకోవడం ఒక్కటే మార్గం. ఇంటి ఆవరణలో, రోడ్డు పక్కన, పార్కుల్లో, ఆట స్థలాల్లో, మైదానాల్లో అన్ని చోట్ల వీలైనన్ని ఇంకుడు గుంతల్ని ఏర్పరిచి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి. ఆ నీటిని శుద్ధి చేసి వినియోగించుకోవాలి. చిన్నప్పుడు చెంబులు, తప్పేలాలతో వాననీళ్లు పట్టుకున్నట్టు పట్టుకోమంటారా? వ్యంగ్యంగా నవ్వారొకరు. మీకెందుకు హేళనగా ఉందో తెలీదు. బహుశా మీరు కోస్తావారై ఉంటారు. మా రాయలసీమలో వానచుక్క పడిందంటే పండగ వచ్చినట్టే సంబరపడిపోతాం. వాన కోసం పూజలు చేస్తాం, భారతాలు వేయిస్తాం. మా సైడు బావులు ఎంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసో లేదో కాని తాగునీటి కోసం ఆడవాళ్లు ప్లాస్టిక్ బిందెలతో ఎక్కడెక్కడ్నించో నీళ్లు మోసుకొస్తుంటారు. ఆడవాళ్లకి అదే సగం పనైపోతుంది ఆవేదనగా చెప్పాడు నాయుడు. ఆగండి, ముందు పెద్దాయన్ని చెప్పనివ్వండి. ఆచరణ యోగ్యమైన, ఆమోదయోగ్యమైంది చెబుతారేమో చూద్దాం శాంతపరిచారు ఒకరు. ఒక్క నదీ లేని దేశం సింగపూర్. వాళ్లు మలేషియా నుంచి నీళ్లు కొనుక్కుంటున్నారు. ఆ సంగతి మీలో ఎందరికి తెలుసో నాకు తెలీదు. వాననీటిని సంరక్షించి శుద్ధి చేసి తిరిగి సప్లై చేస్తుంది అక్కడ ప్రభుత్వం. అలాగే ఇళ్లలో ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి న్యూ వాటర్గా పరిశ్రమలకు అందిస్తోంది. జనానికి తాగునీరు, వాడకం నీరు అని 2 రకాల నీళ్లు సప్లై చేస్తున్నారు. మన పరిస్థితి వేరు. పొంగిపొరలే ప్రతి ఏటా వరదలు వచ్చే నదులున్నాయి. మరో పక్క నీటి తడి అందని ప్రాంతాలు ఉన్నాయి. గంగా, కావేరి అనుసంధానం చేయగలిగితే తప్ప అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత ఉండదు. అందుకని ఎక్కడికక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చెయ్యాలి. వాన నీరు నిల్వ చేసి ఆ పైన శుద్ధి చేసి రీసైక్లింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మన నగరంలోని పెద్ద చిన్న కమ్యూనిటీలన్నీ ఇందుకు నడుం కట్టాలి. రామచంద్రయ్య మాటలకు అందరిలో ఉత్సుకత పెరిగింది. అది ఎలా వర్కౌట్ అవుతుందో చెప్పమని కోరారు. మొదట అపార్ట్మెంట్ల చుట్టూ నేల కనపడకుండా సిమెంటు, కాంక్రీట్ చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలి. ఒక్క రోడ్డు తప్ప మిగతా నేలల్లో చెట్లు, పచ్చగడ్డి పెంచాలి. పచ్చగడ్డి నేల తరిగిపోకుండా కాపాడటమే కాక వాననీటిని బాగా పీల్చేందుకు దోహదపడుతుంది. అలాగే కాలిబాటకుపయోగించే సిమెంటు లేక రాతి పలకలకు కూడా కన్నాలు ఉండేటట్లు చూసుకోవాలి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు ఎన్ని ఎక్కువ చర్యలు తీసుకుంటే అంత త్వరగా భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. ఇకపోతే టెర్రస్ మీద కురిసిన నీరంతా పైపుల ద్వారా ప్రత్యేక సంపులు, ట్యాంకుల్లోకి మళ్లించాలి. ఆ నీటిని శుద్ధి చేసి వాడకం నీరుగా అందరికీ సప్లై చేయాలి. అదే సమయంలో ఏ ఇంట్లోనూ ఒక్క నీటి చుక్క వృధా కానివ్వకుండా లీకేజీల్ని పూర్తిగా అరికట్టాలి. కుళాయి నుంచి సెకనుకో నీటి చుక్క వృధాగా పోతే రోజుకి 33 లీటర్లు, ఏడాదికి 11,000 లీటర్ల నీరు వృధా అవుతుంది. ఇది ఒక పైపు సంగతి. ఒక ఇంట్లోనే అలాంటివి ఇంకా ఎన్నో ఉండొచ్చు. ఇక మొత్తం అన్ని ఫ్లాట్లలోనూ 1 లేక 2 కుళాయిల నుంచి నీరు లీక్ అవుతూ ఉంటే ఎంత నష్టపోతామో ఆలోచించండి. అలాగే సన్నని ధారగా లీక్ అయ్యే కమోడ్ ట్యాంకుల మీద దృష్టి పెట్టాలి. తక్కువ కెపాసిటీ ఉన్న ట్యాంకుల్ని వాడాలి.
ఇవి అమలు చేయగలిగితే నీటి ఎద్దడి నుంచి కొంతవరకు బయటపడొచ్చు. ఇదేదో బాగానే ఉంది, అమలు చేయొచ్చు. మెల్లగా జనం సానుకూలంగా మారసాగారు. లేకపోతే నీటి సమస్య మళ్లీ మళ్లీ వస్తే తట్టుకోవడం అసాధ్యం అన్న అభిప్రాయానికి వచ్చేశారు. రైతులు కూడా స్ప్రింక్లర్స్ తదితరుల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి నీటిబొట్టు సద్వినియోగం చేసుకోవడానికి కొత్త పద్ధతులు అమలు చేస్తున్నారు. కృత్రిమ ఎరువులు నేల సారాన్ని పిలిచి గుల్ల చేస్తున్నాయి. భూమిని నిర్వీర్యం చేయడమే కాక అధిక నీరు అవసరమయ్యే స్థితి కల్పిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు వేసి పురుగుమందులు వినియోగించకుండా పంటలు పండించడానికి ప్రయత్నించాలి. నేల సారం పీల్చి పిప్పి చేయని పంటలు వేయాలి. పురుగుమందులు వాడకపోతే వానపాములు బతికి బట్టకడతాయి. అవి రైతుకి భూమికి నేస్తాలు. మనం కూడా ఆర్గానిక్ పంటల్ని ప్రోత్సహిస్తే అవి పండించడం అధికమవుతుంది కనుక నీటితో పాటు నేలను సంరక్షించుకున్న వారం అవుతాం అన్నారు రామచంద్రయ్య. అడవులు నరక్కూడదు, చెట్లు బాగా పెంచాలి. లేకపోతే వాతావరణం కాలుష్యం అధికమై అనారోగ్యం పాలవుతాం ఆవేశపడ్డారొకరు. థాయిలాండ్లో నడిచే ప్రదేశం తప్ప మిగతా అన్ని చోట్ల మొక్కలు పెంచుతారట మా అల్లుడు చెప్పాడు ఒకరన్నారు. నేల, నీరు, గాలి బాగుంటే మనిషి ఆరోగ్యం, జీవనం బాగుంటాయి. పంచభూతాలని రక్షించుకుంటే అవి మనల్ని రక్షిస్తాయి అంటూ ముగించారు రామచంద్రయ్య. 3 కమ్యూనిటీల వారు నీటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. వెంటనే తగిన చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పటి సంగతి ఆలోచించండి. నీళ్లు లేక, స్నానాలు లేక, బట్టలు ఉతుక్కోలేక ఇల్లు ఒళ్ళు కంపు కొడుతున్నాయి అన్నాడు సదానందం స్వరం పెంచి. ప్రస్తుతానికి ఒక బోరు దించండి, మరీ లోతుకు వెళ్లకుండా మోస్తరు నీళ్లతో ఆపండి రామచంద్రయ్య అన్నారు. ఒక బోరు నీళ్లు ఎలా సరిపోతాయి? కయ్యిమన్లేచారు ఒకరు. సరిపోవు, కాని సరిపెట్టుకోవాలి. మనమే కాదు, మన ఇరుపక్కలి వారికి అంతో ఇంతో నీరు రావాలిగా, వాళ్లూ బతకాలిగా. కాదని ఎదురు తిరిగితే వాళ్లు మనకంటే లోతుకి బోరు దింపొచ్చు. అప్పుడు మీ పరిస్థితేమిటి? పోలీస్ అధికారి కూడా సమర్థించడంతో చప్పున చల్లారిపోయాడతను. ఎప్పుడైతే మీరు మీ కమ్యూనిటీలోని నేలమీద సిమెంటు తొలగించి వాన నీరు భూమిలోకి ఇంకేలా చేస్తారో అప్పుడు భూగర్భ జల పరిమాణం పెరుగుతుంది. తక్కువ లోతులో ఎక్కువ నీరు అందుబాటులోకి వస్తుంది. రామచంద్రయ్య మాటలకు అందరి ముఖాలు వెలిగాయి. కరతాళ ధ్వనులు చేశారు. పనిలో పనిగా భూ కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం కాకుండా చూడ్డానికి జనాన్ని ఎడ్యుకేట్ చేద్దాం. పంచభూతాల కలయికే మనిషి. వాటి విశ్వరూపమే ప్రకృతి. వృక్షో రక్షతి రక్షితః. ఇంకొక్క మాట కూడా చెప్పాలి. ఉచితంగా ఇస్తే దేని విలువ తెలీదు. అందుకని ప్రతి ఫ్లాటుకు వాటర్ మీటర్ పెట్టాలి. ప్రతి నీటి చుక్కకు లెక్కలు తీయాలి. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టడం కాదు, మంచినీళ్లని డబ్బులా ఖర్చు పెట్టుకోవాలి. ఒక సంవత్సరంలో మన కమ్యూనిటీలు పచ్చదనానికి, వాన నీటి సంరక్షణకి ప్రతీకలా మార్చేద్దాం ప్రతిజ్ఞ చేశారు 3 కమ్యూనిటీల నాయకులు. తప్పట్లతో తమ ఆమోదం తెలిపారు అక్కడున్న జనం. అలా చేస్తే దేశం నిజంగా సుజలాం సుఫలాం అయిపోతుంది. అందరి ముఖాలు వెలిగాయి. జలాన్ని రక్షిద్దాం, జనాన్ని రక్షిద్దాం, జగాన్ని రక్షిద్దాం అనుకుంటూ ఉత్సాహంగా కదిలారంతా. కొబ్బరికాయ కొట్టి జలపూజ చేసి బోరు పని ఉత్సాహంగా తిరిగి ప్రారంభించారు.